హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉండే పాల పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇన్స్టెంట్ స్వీట్ అనమాట, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ముందుగా బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను, 3 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటున్నాను, అరకప్పు పంచదార వేసుకుంటున్నాను, అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను, 2 స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకుందాము. మీరు పంచదార స్వీట్ని తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే అరకప్పు వేసుకున్నాను. మనం గోధుమ పిండి ఏ కప్పు అయితే తీసుకున్నామో దాంతో అరకప్పు పంచదార వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకుందాము. నేను ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకుందాము. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం పాలు అనేది వేసుకుంటూ మొత్తం అంతా కూడా కలుపుకుంటూనే ఉండాలి. ఎక్కడ ఉండలు అనేది ఉండకోకుండా మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి. సేమ్ మనం దోశ బ్యాటర్ని ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీతో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, సేమ్ మన దోశ బ్యాటర్ని ఎలాగైతే ఉంటుందో సేమ్ ఆ కన్సిస్టెన్సీతోనే ఉంటుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు గరిటెతో ఒక్కొక్కటిగా వేసుకుందాము. వేసిన వెంటనే కదపకుండా కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూనే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఈవెన్గా ఫ్రై చేసుకుందాము, అటు ఇటు టర్న్ చేసుకుంటూ. అయింది కదా, చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాము. మిగిలిన పిండి కూడా ఈ విధంగానే వేసుకొని ప్రిపేర్ చేసుకుందాము, మాడిపోకుండా. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. మంట అనేది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ పాలపూరీలు రెడీ అయిపోయినాయి. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా చేసి పిల్లలకి పెట్టండి, వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. క్రిస్పీగా సాఫ్ట్గా చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.